జై భీమనా? జై భీమ్. ఈరోజు స్కాలర్షిప్లు ఎప్పటి నుంచి రావట్లేవనా? కనీసం జనవరి నుంచి ఈ సంవత్సరం ఇంతవరకు కూడా ఈ మెస్ ఛార్జీలు అనేవి ఇంతవరకు వచ్చిన దాఖలా లేవు. హాస్టల్లో ఈ మెస్ బిల్లులు రాక సామాన్య పేద తరగతి వారు వార్డెన్లు అప్పులు సప్పులు తెచ్చినప్పుడు తీరవలేక ఈ అప్పు ఇచ్చేవారు లేక సరైన మెను కూడా ఇంప్రూవ్మెంట్ చేసే పరిస్థితి లేదు. ఏమైనా నాలాంటి విద్యార్థి సంఘాలు పోతే ఇంతవరకు బిల్లులే పడ్డ దాకా లేవు. మా అవస్థ మేము పడుతున్నాము, మా బాధ మేము పడుతున్నాం చెప్పుకున్నాం. వాళ్ళ పరిస్థితి చెప్పుకుంటారు. వాస్తవంగా అసలు అప్పులు చేసి ఘోరమైన స్థితిలో అప్పులు సప్పులు చేసి హాస్టల్ నడిపిస్తున్న దుస్థితిలో ఉన్నారు ఇలా వార్డెన్లు. అంటే జనవరి నుంచి కనీసము బీసీకి ఎస్సీకి 2 నెలలు వచ్చినాయి, జనవరి ఫిబ్రవరి. మిగతా ఎస్టీకి అయితే అస్సలే రాలే. బీసీకి ఎస్సీకి 2 మంత్స్ జనవరి ఫిబ్రవరి వచ్చినాయి. బీసీకి అసలు ఇంతవరకు మెస్ బిల్లులు విడుదల కాలి. దేనివల్ల ప్రభుత్వం పగబట్టిందా? ఎస్సీ ఎస్టీ బీసీల గురించి ఏమైనా పగబట్టిందో తెలియదు. కానీ నేను ప్రభుత్వాన్ని విమర్శించుకోదలుచుకోవట్లే. కానీ నేను ఒకటే చెప్తున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు మాత్రం ఇబ్బంది పెట్టడం ఇది మంచి పద్ధతి పరిణామాలు కావని చెప్పి నేను గౌరవంగా మీ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాము. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ మీద మాకు పగలేదు, కుట్ర లేదు, ఏది లేదు. మా బడుగు బలహీన వర్గాల పిల్లలు హాస్టల్లో చదువుకుంటారు. కార్పొరేట్ విద్య విద్యలో అభ్యసించట్లే కానీ లేని కడపీద స్థితిలో వాళ్ళు హాస్టల్లో చదువుకుంటున్న దుస్థితిలో ఉన్నారు. కాబట్టి అలాంటి పిల్లల్ని మీరు ఆదుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఏదైతే పెండింగ్లో ఉన్న ఈ మెస్ ఛార్జీలు మీరు వెంటనే విడుదల చేయాలి. విడుదల చేసి ఈ యొక్క పేద పిల్లల్ని వార్డెల్ని మీరు ఆదుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. వీలైనంత త్వరగా మీరు ఈ మెస్ ఛార్జీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎంతో అవస్థపడుతూ, ఎంతో వేదన చెందుతూ, ఎంతో బాధతో, కష్ట పరిస్థితుల్లో వార్డెన్లు ఈ యొక్క హాస్టల్ని నడిపించే పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉందని చెప్తున్నారు, అప్పుల్లో ఉందని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి ఖాళీ గిన్నెలైనాయని చెప్తున్నారు. దీనికి సమాధానం? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది నీళ్లు, నిధులు, నియామకాలను ఒక సిద్ధాంతంతో తెచ్చుకున్నాం. ఇవాళ విద్య మనకు ఇంపార్టెంట్. విద్య వైద్య రంగం చాలా అవసరం. ఇవాళ ఒకటే చెప్తున్నా ఉన్నాం, ఏదేమైనప్పటికీ విద్యార్థుల విషయం నిర్లక్ష్యం వహించడము అది సరికాదంటున్నాము. ఈ విషయంలో మీరు సాకులు చెప్పొద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఒకవేళ మా దగ్గర ఇంకో 6 నెలలు పడితే మీరు ఏం చేద్దాం అనుకుంటారు? మీ ఫ్యూచర్ కార్యాచరణ ఏమిటి? ఇదే విధంగా కొనసాగుతూ బిల్లులు రాకుంటే హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు కనీసం మెనూ కాదు కదా, భోజనం పెట్టే పరిస్థితులు కూడా వార్డెన్లు ఉండరని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. పెట్టే పరిస్థితులు చాలా దుస్థితిలో ఉంటుందని చెప్పి మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారా? మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారా? స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారా ఇంతవరకు? ఇట్టి విషయంపై ఏదైతే వార్డెన్లు ఊరో ఎస్సీ ఎస్టీ బీసీ వార్డెన్లు వాళ్ళ యూనియన్ తరఫున పోయి అందరినీ కలవడం జరిగింది. ఇందు నుంచి పై వరకు 10 ఒక్కరిని వాళ్ళ పక్షాలలో ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది, విన్నవించడం జరిగింది. ఈ మార్క్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఏం చెప్పినా ఫలితం లేదని చెప్పి వాళ్ళు చాలా నిరాశ చెందుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకో 6 నెలలు అయితే వాళ్ళ తల్లిదండ్రులు దీనస్థితి ఎలా ఉంటుంది? ఇంకా అప్పులు అవుతారా, లేకుంటే బాగుంటుంది అంటారా? ఇప్పటికే ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొంతమందికి యూరియా లేదని చెప్పేసి రైతులకి ఇప్పుడు వాళ్ళకి ఈ రాష్ట్రానికి దేశానికి వెన్నెమ్మక రైతులు. అర్థమవుతుందా? ఈ రైతులను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం, రైతుల ఉసురు కలిగితే ఏ ప్రభుత్వం కూడా నిలబడదు. కూడా చెప్తా ఉన్నా, రైతుల ఉసులు ఏ ప్రభుత్వానికైనా నిర్లక్ష్యం వస్తే ఖచ్చితంగా కొట్టుకుంటారు. ఈరోజు యూరియా కోసం నానా చంకనాగుతున్న పరిస్థితి రైతు. అదే నేను చెప్పేది, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళు ఒక సైడ్ చదివిపియాలన్నా, ఇంకో సైడ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళాలన్నా, వాళ్ళు పంపించాలన్నా, వాళ్ళ విద్యా వ్యవస్థ చూడాలన్నా, వ్యవసాయం చూడాలన్నా అని చెప్పి చాలా సతమతం అవుతున్నారు. ఇప్పుడు చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాం. ఇదే పేదవాళ్ళు ఇక్కడికి వరిగిన వాళ్ళు బడుగు బలహీన పిల్లలు హాస్టల్లో చదివేటోళ్ళు, ఏదైతే సంక్షేమ హాస్టల్లో చదివేటోళ్ళు పేద పిల్లలు. ఒక పక్క పిల్లల పరిస్థితులు, ఒక పక్క వస్తే యూరియా దొరకక రకరకాల ఇబ్బందులు పడుతూ చాలా మనోవేదన గురి చెందుతున్నారు, చాలా దుఃఖం చెందుతున్నారు.
కానీ మరి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం ఉంది కానీ నిద్రపోతుంది. మరి వాళ్ళు దాన్ని మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తారా? ఒకసారి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇదే విధంగా కొనసాగితే ఈ యొక్క ఆగ్రహం స్థానిక ఎలక్షన్లో వాళ్ళు ప్రభుత్వంపై చూపే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వం చూస్తుంది, ఆ రుచి ఏందో చూస్తుంది, ఆ అనుభవం ఏందో ఖచ్చితంగా చూస్తుంది అని చెప్పి నేను చెప్తాను. అంటే ప్రభుత్వం ఇంకా నెక్స్ట్ పరిణామం తగిన గుణపాఠం చెప్తారు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు. ఖచ్చితంగా ప్రభుత్వం పరిపృతం చేసే ఈ నియంత పాలనపై ఖచ్చితంగా అవకాశం అనేది స్థానిక రేపు ఎలక్షన్లో వస్తే ఖచ్చితంగా కూడా ప్రజలు గుణపాఠం చెప్తారు, సరైన గుణపాఠం ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని చెప్తారు. థ్యాంక్ యూ భయ్యా. జై భీమ్. జై